నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పాతకాలంలో అందరికి పెద్ద జుట్టు ఉండేది. సో జుట్టు త్వరగా నల్లబడేది కూడా కాదు, జుట్టు సమస్యలు అసలు ఉండేవి కాదు. అయితే వాళ్ళు ఒక సీక్రెట్ రెసిపీతో తయారు చేసిన ఆయిల్ ని వాడేవాళ్ళు. సో ఆ రెసిపీ ఏంటో మనం అడిగి తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు అన్నపూర్ణమ్మ గారు. నమస్కారం అమ్మా. అమ్మ చెప్పండి, అంటే పాతకాలంలో జుట్టు అంత త్వరగా తెల్లబడేది కాదు, సో జుట్టు సమస్యలు అసలు ఉండేవి కాదు. సో మీరు ఆయిల్ తయారీలో ఎటువంటి సీక్రెట్ రెసిపీ వాడేవాళ్ళు? ఇందులో సీక్రెట్ ఏం లేదు మేడం. ఇంట్లో ఉన్న మొత్తం ఐటమ్స్ అన్ని ఇంట్లోవే ఉండేవి. ఇంట్లో ఉంటే ఇవన్నీ మా పెద్దవాళ్ళ దగ్గర నుంచి మాకు తయారు చేసుకునేవాళ్ళం. ఇంట్లోనే చేసుకుని ఇంట్లో వాడేవాళ్ళం. కొబ్బరికాయలు ఇళ్లల్లో ఉండేవి, మాకు చెట్లు ఉండి కొబ్బరికాయలు, అవి నూనె తీయించుకునేవాళ్ళం. ఆ నూనెలో ఈ మందారాకులు ఉంటాయి మేడం, ఇంట్లో మందారాకులు. ఈ మందారాకుల వల్ల ఏమవుతుందంటే జుట్టు బాగా బ్లాక్ అవుతుంది. ఈ బ్లాక్ అవుతుంది కాబట్టి ఈ మందారాకులు, ఈ మందార పువ్వులు మేడం, ఈ మందార పువ్వుల్ని ఎండపెట్టి అంటే ఎండలో ఎండపెట్టాం మేడం, మామూలు గాలికి ఎండేలాగా ఎండపెట్టి, తర్వాత ఏమో ఈ కలబంద, ఇంట్లలో కలబంద చెట్లు మాకు ఎప్పటి నుంచో పాత తరం నుంచి ఉండేవి. ఈ కలబందని గుజ్జు తీసి, ఉసిరికాయలు మేడం, ఈ ఉసిరికాయలు తీసుకుని ఇవి ముక్కలు చేసి సన్నగా కోసి దాన్ని జ్యూస్ తీస్తాం. ఈ జ్యూసు, ఈ గోరింట, ఎక్స్పెషల్లీ గోరింట వల్ల హెయిర్కి చాలా లాభాలు ఉన్నాయి. ఈ గోరింట వేసేవాళ్ళం, ఇవన్నీ మిక్సీ నూరేవాళ్ళం, రోట్లో నూరుకుని ఈ కొబ్బరి నూనెలో కలిపి ఒక 1/2 kg కోకోనట్ ఆయిల్ తీసుకుని, కొబ్బరి నూనె తీసుకుని ఇవన్నీ వేసి మరగపెట్టి వడకట్టి సీసాలో నిల్వ పెట్టుకునేవాళ్ళం. ఇది రాసుకున్నందువల్ల రోజు మాకు అంతా ఇదే రాసేవాళ్ళు. ఈ కొబ్బరి నూనె ఇలా మందార నూనె రాస్తే జుట్టు అసలు తెల్లబడదు మేడం. తరతరాలుగా కూడా ఇదే వస్తుంది. జుట్టు తెల్లబడదు, చాలా చలవ చేస్తుంది. తలకి కుదుళ్ళు బాగా ఇదే అవుతాయి, బలంగా ఉంటాయి కుదుళ్ళు. మెయిన్ కుదుళ్ళకి ఈ ఆయిల్ అప్లై చేసినందువల్ల ఏంటంటే జుట్టు బాగా పెరుగుతుంది. మా కాలంలో పొడవాటి జుట్టు చాలా ఉండేది, నల్లగా నిగనిగలాడుతూ జుట్టు ఉండేది. మేము ఈ పైన ఏమి అప్లై చేసే వాళ్ళం కాదు, వీటివే ఉపయోగించేవాళ్ళం. అన్ని మా దొడ్లలో ఉండి ఐటమ్సే, అవును, ఇంట్లో ఉండివే తయారు చేసేవారు. బయటకు వెళ్ళి తేవాలి, ఇవి తెస్తే ఇది జరుగుతుంది లాభాలు అని మాకు తెలియదు. మొత్తం ఇవి అన్నీ కూడా ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే మా పెద్దవాళ్ళు ఈ రెసిపీని ఇలా ఆయిల్ని తయారు చేసేవాళ్ళు. అది ఒక సీసాలో నిల్వ ఉంచి మాకు రోజు అదే రాసేవాళ్ళు, అదే మెయింటైన్ చేసి. ఎస్, ఖచ్చితంగా అండి. మీరు అన్నట్లుగా ఇవి ఎక్కడ బయట దొరికేవి కాదు, బయట పొల్యూట్ అయినవి కూడా కాదు, అన్ని ఇంట్లో దొరికే పదార్థాలే. సో కోకోనట్ ఆయిల్ కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటాము అని కూడా చెప్పారు కదా. సో దానివల్ల ఎక్కడ కెమికల్స్ అనేవి యాడ్ అవ్వడం కానీ కలుషితం అవ్వడం అనేది కానీ ఉండదు. సో అందువల్లే మీరు అన్నట్లుగా జుట్టు సమస్యలు అనేవి రాకుండా ఉండేవి. ఇప్పుడు చూస్తూనే ఉన్నాము, ఎక్కువగా చూస్తే అందరు కూడా హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తోని, అంతేకాకుండా తలనొప్పితో కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ తలనొప్పి అవి రావు మేడం. ఇది హెయిర్ ఫాలింగ్ ఉండదు, ఎక్కువ హెయిర్ ఫాలింగ్ ఉండదు. ఇది తలనొప్పులు, ఇవన్నీ కళ్ళల్లో సమస్యలు ఇవన్నీ వస్తున్నాయి. ఈ మా కాలం నుంచి ఈ ఆయిల్ అప్లై చేసి ఈ ఆయిల్ కుదుళ్ళ నుంచి రాసేవారు. చలవ చేస్తుందని కూర్చోండి అని చెప్పి బాగా రుద్దేవారు తలకి. ఈ రోజుల్లో కొబ్బరి నూనె రాసుకోమంటే ఆవిడ దూరం పరిగెత్తుతున్నారు పిల్లలు. అలా కాదు మేడం, బాగా రాసుకుని ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా ఏది ఇందులో కెమికల్ అన్నది యాడ్ అవ్వలేదు. యాడ్ అవ్వకపోయేసరికి ఇవి ఈ రోజున కూడా తయారు చేస్తే ఈ పిల్లలకి, ఈ తరం వాళ్ళందరూ కూడా నెక్స్ట్ తరం జనరేషన్ కూడా ఇది రాసినందువల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎస్ అండి, ఖచ్చితంగా ఇప్పటి వరకు మర్చిపోయినా ఇప్పటి నుంచైనా ఇలాంటివి తయారు చేసుకొని వాడడం నేర్చుకున్నాము. సో మంచి రెసిపీని మాకు ఒకటి పరిచయం చేశారు. అందరికి కూడా తెలీదు, ఇది ఒక సీక్రెట్ రెసిపీగానే అనుకోవాలి. సో మా అందరికైతే నిజంగానే తెలీదు. సో దీంట్లో వాడిన పదార్థాలన్నీ కూడా న్యాచురల్ గా వచ్చినవే కనుక ఎటువంటి జుట్టు సమస్యలు వచ్చే ఆస్కారం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, మంచి చక్కటి సొల్యూషన్ చూపించారు. ధన్యవాదాలు మేడం. సో చూసారు కదండి, హెయిర్ ప్రాబ్లమ్స్ కి ఎటువంటి సొల్యూషన్ ఉందో. సో ఇది పాతకాలం రెసిపీనే. సో మీరు కూడా ఇలాంటి రెసిపీని తయారు చేసుకొని ఈ విధంగా కోకోనట్ ఆయిల్ని వాడుకొని చూడండి. నమస్తే, నేను మీ అన్నపూర్ణమ్మని. ఇవాళ మందార నూనె ఈ రెసిపీ చూపించబోతున్నాను. పూర్వకాలం నుండి మా పెద్దవాళ్ళు తయారు చేసింది. ఈ ఉసిరికాయల్ని ఇలా తరుక్కుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఓకేనా. ఇదిగో నేను ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని ఒక మిక్సీ గిన్నెలో వేసుకుంటాం. మిక్సీ గిన్నెలో వేసుకుని మందార పువ్వులు ఇలా వేసేసుకోవడం డైరెక్ట్. మందార పువ్వులు, ఈ మందార ఆకులు, ఈ ఆకులు వేసుకున్నందువల్ల చాలా జుట్టుకి లాభాలు ఉన్నాయి. గోరింట, ఈ గోరింట కూడా ఇందులో కలుపుకోవడం వల్ల చేతులకు పెట్టుకుని పండడమే కాదు, ఈ గోరింట వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ గోరింటాకు కూడా నేను మీకు ఇందులో వేసి చూపిస్తున్నాను. తర్వాత అలోవెరా. ఈ అలోవెరా అనేది ఇవాళ చాలామందికి ఇళ్లల్లో ఉంటుంది కదా. ఇవన్నీ నేను ఇంట్లో ఉండేవే మీకు చూపిస్తున్నాను. వేరే ఇది ఉపయోగం లేనివి బయట నుంచి కొని తేవాల్సినంత ఇది లేదు. ఈ అలోవెరా జెల్, ఈ జెల్ కూడా ఇందులో కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే జుట్టుకి చుండ్రు సమస్యలు రావు. ఇవన్నీ కలిపి నేను మిక్సీ చేస్తున్నాను. ఈ వచ్చిన గుజ్జంతా కొబ్బరి నూనె ఇది కలిపి ఇందులో కొబ్బరి నూనె ఉన్నది కదా, అది కూడా పోసుకుని ఇది గ్యాస్ మీద పెట్టాక ఒక హాఫ్ అన్ అవర్, ఒక అరగంట దీన్ని కలుపుతూ ఉంటే ఇది కొబ్బరి నూనె బాగా తయారవుతుంది. బాగా మరగాలి, ఇది ఒక గంట సేపన్నా మరగాలి. ఈ ఇందులో ఉండే మందారాలోను గోరింట అలవీరాలో ఉన్న ఇవన్నీ కలిపి ఈ కొబ్బరి నూనెలోకి వస్తాయి. ఈ కొబ్బరి నూనెలోకి వచ్చినందువల్ల ఏమవుతుందంటే మన జుట్టుకి రాసుకుంటే చాలా బలం. ఇది 2-3 నెలలు నిలవ ఉంటుంది. సీసాలో పోసుకుని నిల్వ చేసుకుంటే ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఉడికి నూనె పైకి తేలుతుంది. ఇవి వేసిన ఇవన్నీ అడుగు వెళ్ళిపోతాయి. పైకి నూనె రాగానే చల్లారాక ఒక గాజు సీసాలో నిలవ ఉంచుకోవచ్చు. వడకట్టి నిలవ ఉంచుకోవాలి. ఈ మరిగిన నూనెని ఈ వడకట్టే దాంట్లో వేసి ఈ మరిగిన నూనెని మీరు వడకట్టుకుంటే ఇలా వస్తుంది. కలర్ చూసారా ఎలా మారిపోయిందో. ఈ కలర్ కూడా ఈ రోజుల్లో వేరే కలర్స్ వేయకుండా న్యాచురల్ కలర్స్, ఇవన్నీ మన ఇంట్లో దొరికేవే, మనకు తీసుకునేవే. ఈ నూనె ఈ రెడ్ కలర్లో వస్తుంది. రెడ్ కలర్లో వస్తే మందార నూనె. ఇదే బయట కొనుక్కుంటే 2 కాస్ట్ ఉంటుంది. కాస్ట్ తక్కువలో మనకు ఎక్కువగా నిలవ ఉండేలాగా ఈ నూనెని ఇలా తయారు చేసుకుని బాగా తలకి మర్దన చేసుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది. తెల్ల జుట్టు రాదు, మనకి చలవ చేస్తుంది. కళ్ళు మంటలు, తలనొప్పి ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఇది వాళ్ళ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.